సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? ప్రస్తుతం బిజినెస్ చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. రిటైర్ అయిపోయాను. బిజినెస్ నుంచి కూడా రిటైర్డ్ అయ్యి. రిటైర్ కూడా అయిపోయాను. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 years కంప్లీట్ అయిపోయింది. ఈ 2 years కంప్లీట్ లో ఒక వైపున ఏమో ప్రభుత్వమే మేము అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం అంటుంది. మరోవైపున చూస్తే గనక వైసీపీ నాయకులు అంటుంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పడుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఈ ఇద్దరు ఎవరి వాదన కరెక్ట్ అనుకోవాలంటారు? ఒక విషయం చెప్పాలంటే ఈ గత 5 సంవత్సరాల్లో కోలుకోని విధంగా నాశనం చేశారు. దాన్ని గాడిలో పెట్టడానికి 2 సంవత్సరాలు పడింది. ఇక మీదటి పర్ఫెక్ట్గా లైన్లో పరిగెత్తున్న బండి. అట్లా కాకుండా గతం ఎంత నాశనం చేశారంటే చెప్పలేని గత 30 సంవత్సరాలు వెనకపోయే విధంగా చేశారు. దాన్ని పూర్తి చేయడానికి ఇంత సమయం పట్టింది. అందువల్ల ఏంటంటే ఇక మీదట స్పీడ్గా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది, బాగుంటుంది. దాంతోపాటు గతంలో ఎవరు ఏం మాట్లాడేదానికి లేకుండా పోయినందువల్ల ప్రజలు పూర్తిగా తెలియకుండా పోయింది. స్వేచ్ఛ ఇచ్చేటప్పటికి అందరూ అవసరం ఉన్నా లేకపోయినా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ప్రజలకు తెలుసు ఏం చేయాలో, ఎప్పుడు సమయానుకూలంగా చేస్తారు. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు. కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు, చేస్తారు కూడా. ప్రజలంతా బయటకి సైలెంట్గా ఉన్నా కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం చేసి గతంలో చేశారు 2024 చేసిన విధంగా బుద్ధి చెప్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది, ఇదే మన ఆయుధం, ఈ సమయంలోనే మనం ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం చేయాలి గవర్నమెంట్ మీద అనే పందాలో ఆయన ఉన్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళు అదే విధంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నోటికి వచ్చింది అసలు వాళ్ళు తెలిసిందే విధ్వంసాన్ని వాళ్ళు డెవలప్మెంట్ అనుకుంటారు. ఇది విధ్వంసంలో డెవలప్మెంట్ చేస్తారు. వాళ్ళు విధ్వంసంలో డెవలప్మెంట్ చేస్తారు తప్పితే ప్రజలు అభివృద్ధి చేద్దామని ఆలోచన ఎప్పుడూ ఉండదు. నోటికి వచ్చినట్టు మాట్లాడడం, వీలైనంత వరకు ధ్వంసం చేయడం వాళ్ళ ఏకైక విధానం. పాలిగాళ్ళ బుద్ధి అట్టే ఉంటుంది. తెలుసో తెలియదు చాలా మంది. మాది రాయలసీమ, నేను కడప జిల్లాలో చూసా. పాలిగాళ్ళు ఎటువంటి వాళ్ళు ఒక్కరే బాగుండాలి, వాళ్ళందరూ మిగతా అందరూ కూడా వాళ్ళ దగ్గర పనిచేయాలి. ఆ పాలిగాళ్ళ బుద్ధి అట్టే ఉంటుంది. అదే విధంగా చేస్తారు. అట్నే కొద్ది రోజులు నాశనం అయిపోతారు. అది జరిగేది. అది ఆ మాట అంటున్నారు సార్, అభివృద్ధికి మేమే చేసాం, అభివృద్ధికి బాటలు వేసింది మా నాన్నగారు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు కదా సార్. మరి అభివృద్ధి ఏం అభివృద్ధి చేశారు? ఏం చేశారు? వాళ్ళు చంద్రబాబు చేసిన కొంతవరకు సాగించారు. 30% కొనసాగించి 70% విధ్వంసం చేశారు. వాళ్ళ నాన్న దగ్గర నుంచే విధ్వంసం మొదలైంది. ప్రజలకేమో పప్పు బెల్లాలు పెట్టి వాళ్ళు బిర్యానీలు వాళ్ళు తిన్నారు. ప్రజలకి ఏమైందంటే మనకేం సహాయం జరుగుతుంది కదా అని ఆలోచన చేశారు. కానీ దీర్ఘకాలంగా ఎంత నష్టం జరుగుతుందో వాళ్ళు ఆలోచన చేయలేకపోయారు. ఉదాహరణకి ఆరోగ్యశ్రీ మంచిదే, కానీ ఆ డబ్బులని ప్రభుత్వ హాస్పిటల్ పెట్టుంటే అసలు ఎవరికి ఆ ఆరోగ్యశ్రీ కార్డు అవసరం ఉండదు. ఎన్ని వేల కోట్లు తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టేసి ఇది చేశారు. ఇప్పుడు కాస్త కోసం జరుగుతుంది, కానీ 70% దుర్వినియోగం, 30% ఆరోగ్యశ్రీ మంచి జరుగుతుంది. ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళకి ఇచ్చిన ప్రైవేట్ హాస్పిటల్కి పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ డబ్బులన్నీ ప్రభుత్వ ఆసుపత్రులు పెట్టుంటే ఎవరికి అసలు ఆరోగ్యశ్రీ కార్డే అవసరం ఉండదు. ఇంకా ఆ విధంగా విధ్వంసం చేస్తారు. దాంట్లో వాళ్ళు చాలా దండుకున్నారు. ఆ రోజే ధనయజ్ఞం రకరకాల ఎక్కడ ఎంత వీలైతే అంత లాగేశారు. రాజశేఖర రెడ్డి టైంలో లాగేశారు. మిగిలింది వీళ్ళు అవుతున్నాడు. అది జరుగుతుందండి. ఆ మాట అంటున్నారు, బాగానే ఉంది సార్. ఇక్కడ ముఖ్యంగా చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అయితే చెప్తున్నారు, ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది, ప్రజలందరూ నా వెనకమాలే ఉన్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా సరే సీఎం అంటున్నారు. నిజంగానే ప్రజల్లో కంప్లీట్ గా ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందంటారా? అట్నే అనుకోవాలి. ఆయన అదే భావనలో ఉండాలి. ఆయన అదే విధంగా ఇంట్లో పడుకుని ఆలోచన చేసుకుని పబ్జీ ఆడుకుంటూ అదే బ్రహ్మల్లో ఉంటే బెటర్. ఆయన అదే ఉంటాడు కూడా. అదొక చెప్పాలంటే అదొక ఆయన మానసికంగా ఆయన ఫీల్ అవుతుంటాడు. నేను సీఎం అని, ఇంకా కూడా నిద్రలో నేనే సీఎం అనుకుంటాడు తప్పితే ప్రజలు సరిగ్గా చెప్తారు, సరైన బుద్ధి చెప్తారు, సరైన నిర్ణయం తీసుకుంటారు ప్రజలు. రాబోయే రోజు ఇక మీద ఆయన 1 time సీఎంఏ. ఇక భవిష్యత్తులో అయ్యే పరిస్థితి కూడా ఉండదు. 2029 అధికారం అదే అనే మాట చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు ఆయన. 2029 కాదు, 39, 49 కాదు. ఆయనకి ఎప్పటికీ సీఎం కాలేడు. అదే సార్, ఆయన అంటే ఏది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, కాక్రోచ్లన్నీ బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది, నేను ఆంధ్రప్రదేశ్ కాక్రోచ్నే అంటున్నాడు కదా మరి ఆయన. ఈయన ఆ మాట కరెక్టే. కాక్రోచ్ మాత్రం ఈయన
బుద్ధింగలు తిని వెళ్ళేవాడు తప్పితే ప్రజలకి అది చేద్దామని కాదు. ఈయన కాక్రోచే, ప్రజలకి మంచి చేసే కాక్రోచే కాదు, ప్రజల్ని పీడించే కాక్రోచే ఈయన. అందుకని ఏంటంటే ఆయన ఆ భ్రమల్లోనే ఉండాలి. ఆయన నిజమైన కాక్రోచ్ ఆయనే, నిజమైన కాక్రోచ్ ఆయనే కాక్రోచ్. మనం ఇళ్ళలో మన కాక్రోచ్ వచ్చి ఏం చేస్తాం? అంతే, ప్రజలు కూడా అదే చేస్తారు. రేపు 2029లో కానీ 2039 అయినా కూడా ఏ ఇబ్బంది లేదు. ప్రజలు గమనిస్తారు, మంచి ఏంది చెడ్డని గమనిస్తారు. ఎక్కడో ఏదో పరిపాలన కూడా చిన్న చిన్న లోపాలు జరుగుతుంటాయి. ఓవరాల్ ప్రజలు గమనించి ఏది మంచి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు. అది ప్రజలందరూ మంచి ఆలోచన తీసుకుంటారు, అప్పుడు నిర్ణయం తీసుకుంటారు అంటున్నారు. ఇప్పుడు ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తే విధంగా టీచర్ పోస్టులు కూడా కూటమి ప్రభుత్వం అమ్ముకుంది అనే మాట ఆయన ప్రచారం చేస్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ప్రజలు అన్నీ గమనించారు. మొన్న ఆఫీసర్స్ అంతా కూడా క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి పరిస్థితి ఏందో గమనించుకుని ఏ ఒక్క దాని మీద స్టాండ్ కావాల. అది డిఏ అదన్నారు ఏదన్నారు ఏదో చెప్పి చివరికి కులానికి అక్కడ తీసుకొచ్చారు. కులం మాట్లాడి కుష్ఠరోగులు మాత్రం కులం గురించి మాట్లాడతారు. అదొక మానసికమైన రోగం. ఏ కులమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎప్పుడు సమస్యల మీద ఇంకోటి మాట్లాడాలి తప్పితే కులము, మతము, ప్రాంతము ఇదంతా మాట్లాడడం మానసిక వైకల్యం కలిగి ఉన్న మాత్రం అలాంటి మాటలు మాట్లాడతారు. ప్రజలు అన్నీ చూస్తుంటారు, ప్రజలకు తెలుసు, ప్రజలు విజ్ఞులు, ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు సరైన నిర్ణయం అంటే ప్రజలందరూ నా వెనకమాలే వస్తారు, 29లో నేను వస్తే మాత్రం 2.0 పరిపాలన ఉండేది రఫా అని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు మేడం. ఆయన వస్తే మాత్రం రఫే ఆయన. అందుకని ప్రజలు రానిరు కదా, రఫా అంటున్నారంటే రానిరా. అది ఇప్పుడు దుర్మార్గాన్ని చూసి దూరంగా ఉంటారు తప్పితే ఒకసారి పొరపాటున ఏది చేశారు, మంచివాడి బుద్ధి అంశం కూడా తెలుస్తుందని ఈయన పరిపాలనలోకి వస్తే తెలిసింది. ఇంకెవరు దగ్గర రానిరు ఆయన్ని. ఏదో కొంత పర్సంటేజ్ ఇప్పుడు ప్రతిపక్షం అటువైపు బలంగా లేదు కాబట్టి ప్రజలు అధికార పక్షాన్ని ప్రతిపక్షం రెండు కోరుకుంటారు. వీళ్ళు లేరు కాబట్టి ఏదో కాస్త సామాత్రాన ఉంది. 151లో మధ్యలో ఒకటి తీసేసినారు. అదే ఈసారి రెండుతో ఒక వంకి తీసేస్తారు, ఇంకొక అంకె మిగిలితే వచ్చే సంవత్సరానికి అది తీసేస్తారు. అది అంటే ఇక్కడ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ చెబుతున్నారు సార్, ప్రజలందరూ నా వైపే ఉన్నాడు అనే మాట ఆయన చాలా గట్టిగా చెబుతున్నాడు. అలాగే చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఆయన రెచ్చగొట్టే విధానంగా మాట్లాడటం, మీరు తెగబడండి మీ వెనకమాల నేనున్నా అంటూ ఆయన అభయం ఇచ్చే అవకాశం చూస్తున్నాం కదా, మరి ఎలా చూడాలంటారు దాన్ని? ఆయన లక్షణమే అది, రెచ్చగొట్టడంలో. ఆయన తర్వాత ఎవరైనా రెచ్చగొట్టే వాళ్ళు కొట్టుకు చేస్తుండాలి. నేను ప్రశాంతంగా ఉండాలి, నేను హాయిగా ఉండాలి. ఎప్పుడైతే గొడవలు పడతారో అప్పుడే రెండు గ్రూపులు చీరిపోతాయి కదా. ఒక గ్రూప్ అటుపోయిన ఒక గ్రూప్ సచ్చినట్టు నా వైపు ఉంటారని ఆయన పాలెగాళ్ళ ఆలోచన ఇదే విధంగా ఉంటుంది. అది పరిస్థితి. అంటే ఇక్కడ చాలా గట్టిగా చెప్తున్నారు సార్, కడప పులివెందుల్లో మీరు అంటున్నారు కదా మేము అక్కడే ఉండొచ్చామని, అక్కడ మనస్తత్వం అదే మనస్తత్వంలో ఉన్నారంటారా? రాజశేఖర రెడ్డి అయితే కనుక ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి అనే మాట అయితే ఆయన పదే చెబుతారు తండ్రిని వర్పించే పాలనని. ఏం భయపడి ఉన్నారు తప్పితే, సరైన నాయకులు లేడు కాబట్టి భయపడి ఉన్నారు తప్పితే ప్రేమతో ఉన్నోళ్ళు లేరు. ప్రేమతో ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు తప్పితే ఇన్ని రోజులు సరైన నాయకత్వం లేదు అక్కడ. గట్టిగా చేస్తే ఈసారి పులివెందులో కష్టం అవుతుంది. ఆయన వీళ్ళు కానీ గట్టి నిర్ణయం గట్టిగా అభివృద్ధి చేస్తే అక్కడ కూడా కష్టం అవుతుంది. కష్టం అవుతుంది బాగా. వీళ్ళు అభివృద్ధి చేస్తే కష్టపడి చేస్తుంది. అక్కడ ప్రేమతో ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది, భయంతో ఉండే వాళ్ళు అక్కడ ఎక్కువ మంది. ఇప్పుడిప్పుడే కొద్ది తేరుకుంటున్నారు. మనం చూసారు చెప్పేసి ఏమైందో అంతే అవుతుంది రేపు కూడా. అంటే నేను వస్తే రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది అంటున్నాడు కదండి. రాజారెడ్డి అంటే అదే కదా, కొట్టడం, నరకడం, తిట్టడం ఇవే కదా. ఇదే కదా భయపడేది వాళ్ళందరూ. ప్రజలు ఎప్పుడు శాంతి కామికులు, ప్రజలు ఎప్పుడు పీస్ఫుల్గా ఉండాలనుకుంటారు, ప్రజలు ఎప్పుడు గోల్ లేకుండా ఉండాలనుకుంటారు. అక్కడ విధులేని పరిస్థితుల్లో కడప జిల్లా 2-3 నియోజకవర్గాల్లో ఈ దౌర్జన్యం, దుర్మార్గంతో ప్రజలు సైలెంట్గా ఉన్నారు. సరైన నిర్ణయం తీసుకుంటారు. అదే అండి జరిగేది. అది జరిగేది కూడా అదే. ఓకే, థ్యాంక్ యూ సార్.